కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోని చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి గురజాల పట్టణం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గురజాల ఆర్టీసీ బస్టాండ్లో మోకాళ్ల లోతున నీరు పారుతోంది. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణ ప్రాంగణానికి చేరుకున్న ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గురజాల మాచర్ల రైల్వే ట్రాక్పై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల పలుచోట్ల రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఫలితంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాచేపల్లి వద్ద నాగులేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పిడుగురాళ్ల మండలం కరాలపాడులో రాత్రి నుంచి కురిసిన వర్షానికి ఓ ఇంటి గోడ కూలి మహిళ మృతి చెందింది. కారంపూడిలో ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మాచర్ల మండలం మండాది వద్ద వాగులు వంకలు పొంగుతున్నాయి. దీనివల్ల గుంటూరు, ప్రకాశం జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. స్వప్న, మొత్తం పల్నాడు ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల పల్నాడులోని 2 నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున వాగులు వంకలు పొంగి పొరులుతూ ఉన్నాయి. ప్రస్తుతం వర్షం కాస్త తెరిపించినప్పటికీ అర్ధరాత్రి కురిసిన వర్షాలతోటి మొత్తం కూడా మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా మాచర్ల పట్టణంలో చాలా వార్డుల్లోకి నీరు వచ్చేసింది. మాచర్ల చుట్టుపక్కల ఉన్నటువంటి 3-4 వాగులు పొంగి పొరలడంతో మాచర్లో ఉన్నటువంటి ప్రధాన వీధుల్లో కూడా వర్షపు నీరు పొంగి పొరులుతుంది. దీంతో గుంటూరు, ప్రకాశం జిల్లా సరిహద్దు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లోకి భారీగా వరద నీరు రోడ్లపైకి వాగులు పొంగడంతో 2 జిల్లాలకు సంబంధించి, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సంబంధించి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక దాచేపల్లి మండలంలో నాగులేరు వాగు పొంగి పొరులుతోంది. అలాగే గురజాల గ్రామంలో ఆర్టీసీ బస్టాండ్ పూర్తిగా బస్టాండ్ లోకి నీరు బాగా వచ్చేయడంతో బస్టాండ్ నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే గురజాల నడుకూడి మధ్యలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఆనుకొని రైల్వే ట్రాక్ పైకి వరద నీరు ప్రవహిస్తూ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు గురజాల ప్రాంతంలో మళ్లీ వర్షం కురుస్తుండటంతో రైల్వే ట్రాక్ పైకి మరింత ఎక్కువగా నీరు చేరే అవకాశం ఉంది. వర్షం ఇలాగే కంటిన్యూ అయితే కనుక మరింత ఎక్కువగా నీరు చేరే అవకాశం ఉంది. దాంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు కూడా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం రైల్వే ట్రాక్ వెంబడి ఎక్కువగా నీరు ఉండడంతో మాచర్ల రైల్వే స్టేషన్ లోనే భీమవరం వెళ్లవలసిన ప్యాసింజర్ రైలును నిలిపివేశారు. అలాగే గురజాల పక్కనే ఉన్నటువంటి రెంటచింతల మండలంలో కూడా భారీగా వర్షాలు పడుతూ ఉన్నాయి. వర్షాల కారణంగా రెంటచింతల మండలంలో లారీ చిక్కుకుపోవడంతో, వరద నీటిలో లారీ చిక్కుకుపోవడంతో లారీని స్థానికుల సాయంతో బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పిడుగురాళ్ల ప్రాంతాల్లో వర్షాలు తగ్గినప్పటికీ దాచేపల్లి, గురజాల, మాచర్ల ప్రాంతాల్లో జల్లులు పడుతూ ఉన్నాయి. నిన్న రాత్రి కురిసిన వర్షాలకే మొత్తం వాగులని కూడా దాదాపుగా చుట్టుపక్కల ఈ 3 మండలాల చుట్టుపక్కల ఉన్నటువంటి 10 వాగులు పొంగి పొరులుతుండటంతో ఎక్కడికక్కడ గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. వర్షం మరింత పెరిగితే గనక రాకపోకలతో పాటు చాలా ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో గురజాల, మాచర్లతో పాటు గ్రామాల్లో కూడా కొన్ని చోట్ల నీరు వచ్చే అవకాశం ఉంటుంది. స్వప్న, అయితే అక్కడ సంబంధిత అధికారులు గానీ ఎవరైనా వచ్చాయన్న పరిస్థితిని సమీక్షించారా? వర్షం పూర్తిగా 2 రోజుల నుంచి కురవకపోవడం వల్ల, అలాగే కంటిన్యూగా వర్షం లేకపోవడంతో సహాయక చర్యలు అయితే ముందస్తు జాగ్రత్తలు చేపట్టలేదు. అర్ధరాత్రి కురిసిన వర్షంతో ఒక్కసారిగా వాగుల్లోంచి నీరు వచ్చింది. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే నీరు వస్తుండటంతో అధికారులందరూ కూడా పరిస్థితిని సమీక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాలనీలు అన్నింటిలోకి నీరు బాగా వచ్చినప్పటికీ ప్రమాదకర స్థాయిలో మాత్రం ఎక్కడా లేదు. ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున వర్షం పొద్దున్న నుంచి కూడా జల్లులు పడుతూ ఉన్నాయి. వర్షం ఉధృతమైతే గనక ప్రమాదం ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది. దాన్ని పర్యవేక్షిస్తూ అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. స్వప్నం, ధన్యవాదాలు నాగేశ్వరరావు. బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. సోమవారం సాయంత్రం జల్లులతో ప్రారంభమైన వర్షం
ఈ ఉదయం వరకు కురుస్తూనే ఉంది. ప్రధానంగా ఒంగోలులో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంతనూతలపాడులో 14.4, తాళ్లూరులో 13.3, దర్శిలో 10.4, కురచేడులో 9.4, ముండ్లమూరు, మద్దిపాడు మండలాల్లో 9.3, అద్దంకిలో 7.7, నాగులుప్పలపాడు 6, పెద్ద డోర్నాలలో 5.5, టంగుటూరు మండలంలో 5.4 వర్షపాతం నమోదైంది. త్రిపురాంతక మండలం అన్నసముద్రం చెరువుకు గండిపడి కొత్త అన్నసముద్రం, పాత సముద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో కురిసిన భారీ వర్షానికి నగరం తడిసి ముద్దైంది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నిరవధికంగా వర్షం కురవడంతో ఈ సీజన్లో అత్యధికంగా 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి నగరంలోని లంబాడి డొంక ప్రాంతంలో ఉన్న ట్రాన్స్కో జిల్లా స్పోర్ట్స్ నీట మునిగింది. వరద నీరు పోటెత్తడంతో స్టోర్స్ ఆవరణతో పాటు కార్యాలయ గదిలోకి మోకాళ్లలోతు నీరు చేరింది. దీంతో స్టోర్స్ ఆవరణలోని నిల్వ చేసిన విద్యుత్ పరివర్తకాలు, మీటర్లు, తీగలు, సామాగ్రి నీట మునిగాయి. స్టోర్స్ కార్యాలయ గదిలోకి కూడా వరద నీరు చేరడంతో కుర్చీలు, బెంచీలు సైతం నీట మునిగాయి. అయితే నెల రోజుల వ్యవధిలోనే 2 దఫాలు స్టోర్స్ మొత్తం వరద నీట మునగడంతో సిబ్బంది పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకుని వరద నీటి ముప్పును నివారించాలని వారు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలంలో కురిసిన భారీ వర్షానికి చెరుకూరులోని త్రివిక్రమ అగస్తేశ్వర దేవాలయంలోకి వరద నీరు చేరింది. 2 అడుగుల మేర నీరు చేరింది. గర్భగుడిలోకి దేవతా విగ్రహాలు వర్షపు నీటిలో మునిగాయి. ప్రకాశం జిల్లా పర్చూరు మండలంలో కురిసిన భారీ వర్షానికి చెరుకూరులోని త్రివిక్రమ అగస్తేశ్వర దేవాలయంలోకి వరద నీరు చేరింది. 2 అడుగుల మేర నీరు చేరింది. గర్భగుడిలోని దేవతా విగ్రహాలు వర్షపు నీటిలో మునిగాయి.
కోస్తాంధ్ర తీరాన్ని అనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోని చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి గురజాల పట్టణం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గురజాల ఆర్టీసీ బస్టాండ్లో మోకాళ్ల లోతున నీరు పారుతోంది. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణ ప్రాంగణానికి చేరుకున్న ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గురజాల మాచర్ల రైల్వే ట్రాక్పై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల పలుచోట్ల రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఫలితంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాచేపల్లి వద్ద నాగులేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పిడుగురాళ్ల మండలం కరాలపాడులో రాత్రి నుంచి కురిసిన వర్షానికి ఓ ఇంటి గోడ కూలి మహిళ మృతి చెందింది. కారంపూడిలో ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మాచర్ల మండలం మండాది వద్ద వాగులు వంకలు పొంగుతున్నాయి. దీనివల్ల గుంటూరు, ప్రకాశం జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి గురజాల పట్టణం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గురజాల ఆర్టీసీ బస్టాండ్లో మోకాళ్ల లోతున నీరు పారుతోంది. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణ ప్రాంగణానికి చేరుకున్న ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గురజాల మాచర్ల రైల్వే ట్రాక్పై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల పలుచోట్ల రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఫలితంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాచేపల్లి వద్ద నాగులేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పిడుగురాళ్ల మండలం కరాలపాడులో రాత్రి నుంచి కురిసిన వర్షానికి ఓ ఇంటి గోడ కూలి మహిళ మృతి చెందింది. కారంపూడిలో ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మాచర్ల మండలం మండాది వద్ద వాగులు వంకలు పొంగుతున్నాయి. దీనివల్ల గుంటూరు, ప్రకాశం జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. సోమవారం సాయంత్రం జల్లులతో ప్రారంభమైన వర్షం ఈ ఉదయం వరకు కురుస్తూనే ఉంది. ప్రధానంగా ఒంగోలులో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంతనూతలపాడులో 14.4, తాళ్లూరులో 13.3, దర్శిలో 10.4, కురచేడులో 9.4, ముండ్లమూరు, మద్దిపాడు మండలంలో 9.3,
అద్దంకిలో 7.7, నాగులుప్పలపాడు 6, పెద్ద డోర్నాలలో 5.5, టంగుటూరు మండలంలో 5.4 వర్షపాతం నమోదైంది. త్రిపురాంతక మండలం అన్నసముద్రం చెరువుకు గండిపడి కొత్త అన్నసముద్రం, పాత సముద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. మోటార్ పని చేస్తారు, పని చేయడుగా చూసి వస్తా ఒకసారి నేను పోతాను. అక్కడ మోటార్ అది కూడా పని చేయాలి. ప్రకాశం జిల్లా ఒంగోలులో కురిసిన భారీ వర్షానికి నగరం తడిసి ముద్దైంది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నిరవధికంగా వర్షం కురవడంతో ఈ సీజన్లో అత్యధికంగా 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి నగరంలోని లంబాడీ డొంక ప్రాంతంలో ఉన్న ట్రాన్స్కో జిల్లా స్టోర్స్ నీట మునిగింది. వరద నీరు పోటెత్తడంతో స్టోర్స్ ఆవరణంతో పాటు కార్యాలయ గదిలోకి మోకాళ్ల లోతు నీరు చేరింది. దీంతో స్టోర్స్ ఆవరణలో నిల్వ చేసిన విద్యుత్ పరివర్తకాలు, మీటర్లు, తీగలు, సామాగ్రి నీట మునిగాయి. స్టోర్స్ కార్యాలయ గదిలోకి కూడా వరద నీరు చేరడంతో కుర్చీలు, బెంచీలు సైతం నీట మునిగాయి. అయితే నెల రోజుల వ్యవధిలోనే 2 దఫాలు స్టోర్స్ మొత్తం వరద నీట మునగడంతో సిబ్బంది పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకుని వరద నీటి ముప్పును నివారించాలని వారు కోరుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారో మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, బంగాళాఖాతం అల్పపీడనానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? స్వప్న, ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రానున్న 48 గంటల్లో కూడా ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు ప్రస్తుతం చెబుతూ ఉన్నారు. మొత్తంగా ఈ మన కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందనేటువంటి అంచనాలు ప్రస్తుతం ఉన్నాయి. అయితే దీని ప్రభావంతో ముఖ్యంగా ఇవాళ గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ అల్పపీడనం ప్రభావంతో చాలా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది మరో 24 గంటల పాటు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ అల్పపీడనం దక్షిణ ఒడిస్సా, ఉత్తర కోస్తాంధ్ర తీరాలకు ఆనుకొని కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 రోజుల క్రితం ఏదైతే వాయువ్య బంగాళాఖాతంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడడం జరిగింది. అయితే ఇది దక్షిణం దిశగా కదులుతూ ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి వచ్చింది. అయితే ఇది రానున్న 2-3 రోజుల్లో కూడా ఇది దక్షిణ దిశగానే కదిలే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం తెలుస్తోంది. అయితే ఇది అదే విధంగా కొనసాగినట్లయితే మరింత బలపడే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ ఈ అల్పపీడనం బలపడినట్లయితే మన రాష్ట్రంలో మరింత విస్తారంగా వర్షాలు కురిసేదానికి కూడా అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం వాతావరణ అధికారులు మాత్రం మన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి రానున్న 24 గంటల్లో అని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని చోట్ల అయితే అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. స్వప్న, ఇది తాజా. ధన్యవాదాలు అనిల్.